హే గాయ్స్, అస్సలం వాలేకుమ్. హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. సో ఈరోజు రెసిపీ అయితే స్పెషల్. ఈరోజు క్యాలీఫ్లవర్తో ఒక స్పెషల్ రెసిపీ చేయబోతున్నాను. సో ఈ క్యాలీఫ్లవర్ సీజన్ కదా, సో ఏదైనా చేసుకోవచ్చు దీంతో. ఇంతకు ముందు నేను 2 టైప్స్ ఆఫ్ వెరైటీస్ చేశాను క్యాలీఫ్లవర్తో. సో ఇంకో వెరైటీ ఏంటంటే క్యాలీఫ్లవర్ గుజ్జు, మసాలా గుజ్జు కూర. సో నేనైతే ఇలాగా గుజ్జు గుజ్జు ఉండేలాగా చేస్తున్నాను. సో నార్మల్గా ఇలా అయినా మేము ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లెట్ స్టార్ట్ ద వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రిప్షన్ అనేది ఫ్రీయే కదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసేసి ఉల్లిపాయల ముక్కలు ఉంటాయి కదా, మీడియం సైజ్వి 2 యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు బాగా వేగాలి ఆయిల్లో. సో అప్పటి వరకు మేము ఫ్రై చేసుకోవాలి. సో ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి కదా. స్టార్టింగ్లోనే నేను లవంగా చెక్క అవి ఉంటాయి కదా, అవి యాడ్ చేయలేదు, మాడిపోతాయని. ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. 3 లవంగాలు, ఒక చెక్క యాడ్ చేసుకున్నాను. ఇవి ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు, నార్మల్గా అయినా ప్రిపేర్ చేసుకోండి, ఏం పర్వాలేదు. టేస్ట్ మాత్రం బాగుంటుంది ఇది యాడ్ చేస్తే, కొంచెం మసాలా లాగా బాగుంటుంది. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న టమాటాలు మరీ చాప్ చేయడం అవసరం లేదు, నార్మల్గానే కట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ 3 టమాటాలు తీసుకున్నాను, మీడియం సైజ్వి. సో యాడ్ చేసుకొని బాగా ఈ నూనెలోనే మగ్గేంత వరకు మేము టమాటాలని ఫ్రై చేసుకోవాలి. సో నేను చేసే రెసిపీస్ ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి నాకు. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. సో నెక్స్ట్ అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేశాను, 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. యాడ్ చేసేసి ఈ ఆయిల్లోనే మొత్తం మేము ఫ్రై చేసుకోవాలి. వాటర్ వస్తాయి కదా టమాటోస్లో నుంచి, సో ఆ వాటర్ మొత్తం పోయేలాగా ఇలాగ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఆయిల్ రావడం స్టార్ట్ అయింది కదా. నేను ఇక్కడ పసుపు యాడ్ చేసుకున్నాను, 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను. ఉప్పు స్టార్టింగ్ అయినా యాడ్ చేసుకోవచ్చు, టమాటాలు మరీ సాఫ్ట్ అయిపోతాయని చెప్పేసి నేను స్టార్టింగ్ యాడ్ చేయలేదు. సో ఇప్పుడైతే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేశాను. కొంచెం డిఫరెంట్గా చేశాను, ఇవన్నీ మసాలాలు కాకుండా కూడా మీరు చేసుకోవచ్చు. ఇది మాత్రం చెప్పాను కదా మసాలా గుజ్జు కూర అని, అందుకని చెప్పేసి ఇన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాను. మీరు ఒకసారి ట్రై చేసి తప్పకుండా నాకు కామెంట్ అయితే చేయండి. సో యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఒక 2 మినిట్స్ కోసం. సో క్యాలీఫ్లవర్ అయితే ఫస్ట్ నేను హాట్ వాటర్లో బాయిల్ చేసి పెట్టుకున్నాను. చూడండి టమాటాని ఇలా గుజ్జులాగా మ్యాష్ చేసుకోవాలి లైట్గా. చేసేసిన తర్వాత ఫస్టే నేను ఆల్రెడీ కాలీఫ్లవర్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను, మీరు అవసరం లేదనుకుంటే నార్మల్గానే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కొబ్బరి నువ్వులు లైట్గా రోస్ట్ చేసి పేస్ట్ చేసుకున్నాను, అది నేను వీడియో షూట్ చేయలేకపోయాను. సో ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేసేసి మొత్తం మసాలాలు బాగా ఫ్రై అయ్యేంత వరకు మేము ఫ్రై చేసుకోవాలి. మొత్తం మసాలానే కదా మనకు కావాల్సింది, సో అందుకని చెప్పేసి కొంచెం మసాలా ఎక్కువ యాడ్ చేశాను. మీరు కావాలంటే ఈ కూరని చపాతీలోకి, రోటీలోకి, రైస్లోకి దేంట్లో అయినా యూస్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది, దేంట్లోకైనా మేము యూస్ చేసుకోవచ్చు. ఇంట్లో ఏం లేనప్పుడు జస్ట్ క్యాలీఫ్లవర్ ఒకటి ఉంటే చాలు, టమాటాలు ఎలాగో ఉంటాయి కదా, సో ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. సో బాగా ఈ మసాలా మొత్తం ఫ్రై అయిపోవాలి. సో లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మేము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి మన మసాలా బాగా వేగిపోయింది కదా. సో ఇప్పుడు మేము బాయిల్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ఉంటుంది కదా, సో అవి యాడ్ చేసుకోవాలి. సో మేము ఇలా బాయిల్ చేసి యాడ్ చేయడం వల్ల గుజ్జులాగా మనకు బాగా ప్రిపేర్ అవుతుంది.
మీరు గుజ్జు వద్దు నార్మల్గా ఇలాగే ఉండాలి అనుకుంటే జస్ట్ ఎక్కువ బాయిల్ చేయకండి. నార్మల్గా ఒక 5 మినిట్స్ బాయిల్ చేసేసి హాట్ వాటర్లో ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో స్లోగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మొత్తం మసాలాలో ఈ కర్రీ మొత్తం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసి ఒక 10 మినిట్స్ వరకు ఈ మసాలా మొత్తం ఈ పట్టేలాగా మేము కుక్ చేసుకోవాలి. సో బాగా కుక్ అయిపోయింది కదా మన కాలీఫ్లవర్, ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ చేసాం కదా అందుకే. సో తొందరగా అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఫైనల్గా కారం యాడ్ చేసుకుంటున్నాను. నేను పచ్చిమిర్చి అవన్నీ ఏం యాడ్ చేయలేదు, ఎందుకంటే ఘాటు ఎక్కువే ఉంటుంది. ఆల్రెడీ మేము మసాలాలు అన్నీ యాడ్ చేసాం కదా, హోల్ మసాలా, అందుకని చెప్పేసి నేను ఏం యాడ్ చేయలేదు. పచ్చిమిర్చి అవన్నీ కొంచెం కారం యాడ్ చేసుకొని ఫైనల్గా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. సో గుజ్జు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. జస్ట్ నార్మల్గా సరిపోతుందంటే అవసరం లేదు. సో వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ కారం వేసిన తర్వాత సో కుక్ చేసుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. సూపర్ టేస్టీ, యమ్మీ, డెలిషియస్, చాలా బాగుంటుంది. మీరు దీనికి రోటీలోకి, చపాతీలోకి, రైస్లోకి, వేడి వేడి అన్నంలోకి ఎలాగైనా తీసుకోవచ్చు. సో చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. సో నా వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఎలా ఉంది వీడియో అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా అయితే కామెంట్ చేయండి. మన మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో నేనైతే తినేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.